హరే కృష్ణ. హ్యాపీ ఫ్యామిలీ లైఫ్ హ్యాపీ ఫ్యామిలీ లైఫ్ గురించి ఒక ముఖ్యమైన సూత్రం ఏంటంటే ఎప్రిసియేషన్. అంటే అప్రిసియేషన్ అంటే జెన్యున్ ఎప్రిసియేషన్ అనమాట. ఎప్రిసియేషన్ అంటే ఆమెని ఆ, పొగడ్తాని అని అనొచ్చు. పొగడ్తంటే ఆ, ఆ, అంటే తన యొక్క ఏదైతే మంచి పని చేసిందో తన్ని ఎప్రిషియేట్ చేయాలన్నమాట. ఫర్ సపోజ్ భార్య ఉందనుకోండి, భార్య అప్పుడప్పుడు ఏంటంటే చాలా మంచిగా వండుతుంది అనమాట. మీకు ఇష్టమైన రకాలు వండిందనుకోండి, తను నువ్వు చాలా బాగా చేసావు అని ఎప్రిషియేట్ చేయాలన్నమాట. జెన్యున్ ఎప్రిషియేషన్ చేయాలి, అంతేగాని ఫ్లాటరింగ్ కాదు దాని ఉద్దేశం. జెన్యున్గా ఎప్రిషియేషన్ చేశారనుకోండి, ఇట్ విల్ టచ్ అస్ ద హార్ట్ అనమాట. అప్పుడు ఏంటంటే భార్యాభర్తల రిలేషన్షిప్ వెరీ స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. జెన్యున్ ఎప్రిసియేషన్ చేసడం వలన ఏంటంటే తనకు కూడా నా భర్త ఈ యొక్క పనిని చేసి ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టిన తర్వాత, ఎందుకంటే సపోజ్ భార్య ఉందనుకోండి, ఉదయాన్నే పండగ రోజుల్లో అనుకోండి, ఉదయాన్నే లెగిసి భగవంతుడి గురించి ఏవో ఒక ప్రసాదాలు ఏవో ఒక చేస్తూ ఉంటుంది. లేకపోతే ఎవరైనా గెస్ట్లు వచ్చారనుకోండి, తను చాలా వెరైటీలు భోజనాలకు ఏర్పాటు చేస్తూ ఉంటుంటుంది అనమాట. లేకపోతే మన తల్లిదండ్రులు వచ్చారనుకోండి మన ఇంటికి, మనం విడివిడిగా ఉంటే వాళ్ళకి ఎక్కువ ఆ, భోజనం, ఇష్టమైన రకాలు వాళ్ళకి వండి పెట్టడం, లేకపోతే వాళ్ళతో చాలా బాగా మాట్లాడడం, చెందడం చేస్తూ ఉంటుంది అనమాట. ఎప్పుడైతే మనకి సో దాన్ని బట్టి ఏంటంటే రెగ్యులర్గా మీరు ఎప్రిషియేషన్ చేస్తూ ఉండాలన్నమాట. ఆ, భర్త ఎస్పెషల్లీ భార్యని ఎప్రిషియేట్ చేస్తూ ఉండాలి. అలాగే భార్య కూడా భర్తని కూడా ఎప్రిషియేట్ చేస్తూ ఉన్నారనుకోండి, ఒకరికొకరికి అనురాగం ఉత్పన్నమవుతుంది. దాని ద్వారా ఏంటంటే ఫ్యామిలీ రిలేషన్షిప్ స్ట్రాంగ్గా ఉంటుంది. ఆటోమేటిక్గా ఫ్యామిలీ రిలేషన్షిప్ బాగుందనుకోండి, ఆటోమేటిక్గా మీరు ఆధ్యాత్మిక సాధన చేసినప్పుడు జపం కానీ ఏదైనా చాలా మనసు ప్రశాంతంగా కలిపి చేసి మీ స్పిరిచువల్ స్ట్రెంగ్త్ కూడా బాగుంటుంది అనమాట. మీరు ఆధ్యాత్మికంగా దృఢంగా ఉండాలనుకోండి, మెటీరియల్గా కూడా మీరు ఏంటంటే హ్యాపీగా ఉండాలన్నమాట. అప్పుడే మీరు ప్రశాంతమైన సాధన కానీ చేయగలుగుతారన్నమాట. అందుకనే జెన్యూన్ ఎప్రిషియేషన్ చేయాలన్నమాట. భార్య అయితే భర్తని, భర్త అయితే భార్యని. అప్పుడప్పుడు సో దట్ ఏంటంటే వాళ్ళ యొక్క బంధం దృఢమవుతుంది అనమాట. అందుకనే జెన్యున్ ఎప్రిషియేషన్ అనేది చాలా ముఖ్యం అన్నమాట. ఎందుకంటే ఆమె కూడా మనం అనుకోవాలన్నమాట, ఆమె కూడా తోటి డివోటీయే, మనతో పాటు కలిసి వచ్చే డివోటీయే. సో ఆమె కూడా మన ఆధ్యాత్మిక ప్రగతికి, భౌతిక ప్రగతికి కారణమైనది అని అనుకొని మనం జెన్యున్గా ఎప్రిషియేట్ చేస్తున్నాం అనుకోండి, ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైమ్ వాళ్ళకి నా భర్త నేను చేసిన ఈ యొక్క పని ఏదైతే ఉందో దాన్ని రికగ్నైజ్ చేశాడని ఒక హ్యాపీనెస్, సాటిస్ఫాక్షన్ వాళ్ళకు ఉంటుంది అనమాట. వాళ్ళకి ఉండడం వలన ఆటోమేటిక్గా మ్యూచువల్ రెస్పెక్ట్, మ్యూచువల్ కోఆపరేషన్ పెరుగుతుంది అనమాట. కోర్స్ అప్పుడప్పుడు ఏం జరుగుతుందంటే ఆ ఎప్రిషియేషన్ గురించైనా అప్పుడప్పుడు ఎక్స్ట్రా ఎఫర్ట్స్ చేసి మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నం. అందుకనే ఒకళ్ళనొకళ్ళు ఇంప్రెస్ చేసుకుంటూ ఆధ్యాత్మికంగా, భౌతికంగా కాకుండా ఆధ్యాత్మికంగా కూడా ముందుకు వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది. అందుకనే కృష్ణ కాన్షియస్నెస్లో ఏంటంటే ఒక పార్ట్నర్ని వేరొక పార్ట్నర్ని జెన్యూన్ ఎప్రిషియేషన్ చేస్తూ ఉంటే ఎంతో మంచిదన్నమాట. అది ఆధ్యాత్మికంగా దృఢంగా కూడా ఉంటుంది, అలాగే భౌతికంగా కూడా వాళ్ళ రిలేషన్షిప్ స్ట్రెంగ్త్ అవుతుంది అనమాట. అంటే కంబైన్డ్ ఫోర్సెస్ అనమాట. సో అంతా చాలా బాగుంటుంది అనమాట. సో జెన్యూన్ ఎప్రిషియేషన్ ఆల్సో ఈజ్ రిక్వైర్డ్, చాలా ఇంపార్టెంట్ అనమాట. జెన్యూన్ ఎప్రిషియేషన్ పార్ట్నర్కి చేసామనుకోండి, లైఫ్ పార్ట్నర్కి చేసామనుకోండి, దెన్ ఆల్సో వెరీ హ్యాపీ. అంతేకాని లైఫ్ పార్ట్నర్కనే కాదు, తల్లిదండ్రులకి లేకపోతే పిల్లల్ని జెన్యూన్ ఎప్రిషియేషన్ చేసి వాళ్ళకి సరైన సదుపాయాలు, ఆధ్యాత్మిక పురోగమూర్తి వాతావరణాన్ని కలిగించామనుకోండి, ఆటోమేటిక్గా మొత్తం మన హోల్ అట్మాస్ఫియర్ విల్ బికమ్ ఏ లైక్ ఎ వైకుంఠ అన్నమాట. అందుకనే భక్తి వినోద్ ఠాకూర్ వారు అంటారన్నమాట, ఒకనొక సందర్భంలో అంటారన్నమాట, తను ఇంటికి వచ్చిన ఆయనకి 10 మంది పిల్లలు అనమాట, వన్ ఆఫ్ ద ఆచార్య అన్నమాట. ఆయన అంటారు, ఇంటికి వచ్చి చూస్తే ఏంటంటే అందరూ ఆధ్యాత్మిక వాతావరణంలోని భగవంతుని కీర్తనలోని పాల్గొనడం చూస్తున్నారు అనుకోండి, నాకు వైకుంఠంలా తోస్తుంది అని చెప్పి. అందుకనే మనం ఎవరైనా సరే, అటు భార్య అయినా, పిల్లలైనా, లేకపోతే తల్లిదండ్రులైనా, ఫ్రెండ్స్ అయినా, అందరినీ ఎప్రిషియేట్ చేయాలి. ఎవరైతే కొద్దిగా స్లైటెస్ట్ ఇంప్రూవ్మెంట్
ఉన్నా సరే ఆధ్యాత్మికంగా కానీ మెటీరియల్గా కానీ వాళ్ళని ఎప్రిషియేట్ చేసామనుకోండి, దే ఫీల్ వెరీ హ్యాపీ. అండ్ మనకి మనతో రిలేట్ అవుతారు, మనకు కూడా ఆధ్యాత్మికంగా వాళ్ళు సహకరిస్తారు, భౌతికంగా సహకరిస్తారు. సో అందుకని ఈచ్ అండ్ ఎవ్రీ వన్ వీ షుడ్ హ్యాస్ టు ఎప్రిషియేట్ అనమాట. ప్రతి ఒక్కళ్ళని మనం ఎప్రిషియేట్ చేయాలన్నమాట. వాళ్ళు ఏదైతే దాన్ని బట్టి అందరూ ముందుకు ఆ, వెళ్తారన్నమాట. ఆధ్యాత్మికంగా భౌతికంగా అందరూ ఆనందంగా ఉంటారు. సో హ్యాపీ ఫ్యామిలీ లైఫ్లోని ముఖ్యమైనది ఏంటంటే ఎప్రిషియేషన్ విత్ ఈచ్ అదర్ అన్నమాట. హరే కృష్ణ.